విహారీ అని. ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్. ఆల్మోస్ట్ స్టార్ టీవీలో వస్తుంది. ఫ్రమ్ ఆల్మోస్ట్ 16 years కంప్లీట్ అయింది. సో నాతో పాటు ఉన్న రామన్ గారు ఈజ్ అ స్క్రిప్ట్ రైటర్ ఫర్ విహారీ అండ్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. ఇంకా రవి ఎడిటర్. సో అదే తరుణంలో విహారీ లాంటి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ట్రావెల్ లొకేషన్స్లో ఉంది. సో వంట అనేది అస్తమానం 4 గోడల మధ్యన ఎందుకు చేయాలి అని USA ఫ్లోరిడాలో షెఫ్ ఆసిఫ్, అతను హైదరాబాద్, అతను చాలా పెద్ద రెస్టారెంట్ ఉంది. అతని కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి వాడు మన హైదరాబాద్ ఇండియా వంటకాలు నేర్చుకోవాలని డైలీ ఎవ్రీ వీకెండ్ ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఈ టీచింగ్ షెఫ్ తీసి 10 episode సిరీస్ చేసినాము. దాని అడ్జస్ట్ వర్షన్ ఎన్నో ఫెస్టివల్స్కి పంపించినాము. దాని గురించి నేను డీటెయిల్స్ తర్వాత మాట్లాడతాను. అంతవరకు మా ఎడిటర్ అండ్ రామన్ గారు స్క్రిప్ట్ రైటర్ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్. విహారీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది ఒక తెలుగులో వచ్చిన మంచి ఒక ప్రోగ్రామ్, ట్రావెల్ ప్రోగ్రామ్. దాదాపు 15 years నుంచి మనకి మా టీవీలో టెలికాస్ట్ అవుతూ వస్తుంది. అండ్ ఇదే విహారీ ఏ విధంగా ఒక కాన్సెప్ట్ వచ్చారో నితిన్ కుమార్ తను మళ్ళీ ఒక డిఫరెంట్ ఒక కాన్సెప్ట్ టీచింగ్ షెఫ్ అనే ఒక వెబ్ సిరీస్ అనేది మనకి ఇప్పుడు అందించబోతున్నాం అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ ఎటువంటిది అంటే కంపేరింగ్ టు ఎనీ ఆఫ్ అదర్ వెబ్ సిరీస్ ఇట్ టోటల్ డిఫరెంట్. అంటే టీచింగ్ షెఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ టీచింగ్ షెఫ్. ఏంటి టీచింగ్ షెఫ్ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ నేర్చుకోవాలి, ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంటే కనుక డెఫినెట్గా వెళ్ళి ఒక గురువు దగ్గర నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టీచింగ్ షెఫ్ ఆసిఫ్ సయ్యద్ గారు తను దాదాపు 35,000 పీపుల్కి కుకింగ్ అనేది నేర్పించడం జరిగింది. అది యుఎస్లో, ఇక్కడ కాదు. మన భారతదేశం, మన హైదరాబాద్, ఇక్కడ మన ప్రత్యేక వంటకాల గురించి ప్రతిదీ కూడా ఎంతో చక్కగా అక్కడ 35,000 పీపుల్కి అందించడం జరిగింది. టోటల్గా మన వంటకాల గురించి ప్రతిదీ హైదరాబాద్ అండ్ తర్వాత భారతీయ వంటకాల గురించి అన్నిటి గురించి కూడా చక్కగా చెప్పడం జరిగింది. సో ఇది ఒక బెస్ట్ మంచి కాన్సెప్ట్గా మనం దీన్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫాలోయింగ్ టు రవి సార్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. టీచింగ్ షెఫ్ ఇది ఒక సక్సెస్ స్టోరీ, అందమైన సక్సెస్ స్టోరీ. దానికి తగ్గట్టు ఎందుకు అందమైన సక్సెస్ స్టోరీ అంటున్నానంటే, ఏదైనా సరే మనకి కంటికి అందంగా కనిపిస్తే మనసుకు హత్తుకుంటుంది. అలాగే ఇది కూడా చాలా అందంగా విజువలైజ్ చేశారు. ఒక షెఫ్ సక్సెస్ స్టోరీ, అది కూడా మన ఇండియన్ షెఫ్, హైదరాబాదీ షెఫ్ సక్సెస్ స్టోరీ. సయ్యద్ ఆసిఫ్ ఆయన హైదరాబాద్ నుంచి ఫ్లోరిడా వెళ్ళి అక్కడ చాలా భారతీయ వంటల గురించి అని భారతీయ వంటల ప్రాముఖ్యతను అక్కడ తెలియజేశారు. అలాగే అక్కడ వేరే రెస్టారెంట్ స్థాపించారు. అంతేకాకుండా భారతీయ వంటలు అక్కడ వాళ్ళకి నేర్పిస్తున్నారు. అక్కడ ఫ్లోరిడాలో ఉన్న వాళ్ళకి ఉచితంగా భారతీయ వంటలు నేర్పిస్తున్నారు. అండ్ మన వంటలకు సంబంధించి ప్రమోషన్ ఇస్తున్నారు. అండ్ ఒక హైదరాబాద్ షెఫ్ అక్కడికి వెళ్ళి సక్సెస్ సాధించడం, దాన్ని ఏదో మామూలుగా ఒక సక్సెస్ స్టోరీ అనేది జనరల్గా మనం ఎప్పుడూ కూడా ఒక డాక్యుమెంటేషన్ అయితే ఒక డాక్యుమెంటరీ స్థాయిలో చిత్రీకరిస్తుంటారు. కానీ ఇది చాలా డిఫరెంట్గా అందమైన లొకేషన్స్లో షెఫ్ అనగానే ఆటోమేటిక్గా వంటలోనే వస్తాయి. షెఫ్ స్వాగతాన్ని తెలుసుకుంటూ ఇక్కడ మనం వంటలు కూడా నేర్చుకోవచ్చు. అది కూడా భారతీయ వంటలకు సంబంధించి. అలాగే ఆయనకున్న షెఫ్ ఆసిఫ్కున్న అప్పటికమైన నాలెడ్జ్, వంటలకు సంబంధించి అడ్వాన్స్ నాలెడ్జ్, దాన్ని కూడా మనం తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా అందమైన వంటలోనే 4 గోడల మధ్య కాదు, ఇక్కడ చాలా అందమైన లొకేషన్స్, బీచెస్, వాటర్, తర్వాత గోల్ఫ్ కోర్స్లో చాలా రిచ్గా ఉంటుంది ప్రతి విజువల్. నితిన్ కుమార్ గారు ఇంతకుముందు ప్రాజెక్ట్స్ లాగే, అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది బిహారీ ద ట్రావెలర్ మా టీవీలో 10 నెలలు కూడా ప్రసారమైంది. అందరూ అభిమానం చూడండి. అలాగే ఇది కూడా అంత అందంగా
ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా అందంగా ఉంటుంది. అంటే ఎక్కడ ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్ ఎక్కడ ఉండదు ఇందులో. ప్రతిదీ కూడా మనసుకు హత్తుకుంటుంది. ఫస్ట్ అలా చూడగానే మనకి కళ్ళకి ఈ ఫ్రేమ్ ఎంత అందంగా ఉంది, ఈ బీచ్లో ఇంత రిచ్గా ఉంది, చాలా అలా ఆ వంట చూస్తే దాని విజువల్ చూస్తే మనం మైండ్ మర్చిపోవచ్చు అన్నమాట, అంత అందంగా ఉంటుంది. అది ఏ ప్రతి ప్రాజెక్ట్లో క్యారీ చేస్తున్నారు. దీనికి రైటర్గా నాకు వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మోర్ దెన్ అన్నిటికంటే ఏంటంటే టీం మెంబర్గా చాలా గర్వపడదగ్గది ఏంటంటే 7 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో దీన్ని ఎంట్రీకి పంపిస్తే 2 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో దీనికి షార్ట్ ఫిల్మ్గా, బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా, బెస్ట్ టీజర్గా 2 అవార్డులు దక్కాయి. అలాగే ఇంకో 5 ఫిల్మ్ ఫెస్టివల్లో 3 ఫైనల్స్ వరకు చేరుకుంది. సో ఇది ఒక మంచి సక్సెస్. దీన్ని త్వరలో టీవీ ఏషియాలో తెలుగులో దీన్ని టెలివిజన్ షో కింద ప్రసారం చేయబోతున్నారు. అండ్ చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా ఒక షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీల్ కాకుండా ఒక అందమైన లొకేషన్లో మనం విహరిస్తున్నాము అంటే విహారీ షేడ్స్ ఎక్కడ పోకుండా, అలాగే కల్నరీ ఆర్ట్స్, వంటలకు సంబంధించిన మంచి టేస్టీ వంటలను చూపిస్తూ ఒక షెఫ్ సంబంధించిన అద్భుతమైన ప్రయాణాన్ని, సక్సెస్ని ఇందులో చూపిస్తున్నారు. దీంట్లో పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ నితిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా. And thank you for coming. Firstly, I would like to thank Raman garu. దాదాపు 2005-6లో విఆర్ఈ స్టార్ట్ చేసినప్పుడు స్క్రిప్ట్ రైటింగ్, అండ్ రవి గారు 2011 నుండి ఎడిటింగ్. సో అది అసామాన్యం. ఒక ప్రాజెక్ట్ పైన 12 years 13 years వాళ్ళ ఎఫర్ట్స్ ఇవ్వడం అనేది ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో యూఎస్ఏ వెళ్ళి కోవిడ్ టైంలో ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది, ఈ షెఫ్ గురించి నాకు తెలిసింది, మన హైదరాబాద్ నుండి వెళ్ళి అంత కష్టపడి అక్కడ భారతీయ వంటకం గురించి చెప్పడం అంటే ఇట్స్ అనదర్ వే ఆఫ్ టూరిజం. మీరు ఒక ప్లేస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ మైండ్లో గుర్తుండేది అక్కడ కలిసిన వ్యక్తులు, అక్కడ తిన్న రుచి, అన్నీ మర్చిపోవచ్చు మనం. ఒక ఫోర్ట్, ఒక ప్లేస్ వెళ్ళి దాని హిస్టారికల్ ఏ రాజు కట్టిందంటే మీకు గుర్తు రాదు, కానీ ఏ రసగుల్లా ఎలా టేస్ట్ ఉండే అన్న మాత్రం మీకు గుర్తుంటుంది. సో టూరిజంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పీపుల్ అండ్ ఫుడ్. అక్కడ అతను నుండి దాదాపు 35,000 పీపుల్కి వంటకాలు నేర్పించి మన భారతీయ సంస్కృతి గురించి, హైదరాబాద్ గురించి చెప్తున్నాడంటే అక్కడికి ఒక 1000 మంది హైదరాబాద్కి వచ్చినా అది టూరిజంకి ఎంత దోహదం చేస్తుందో మీరు ఆలోచించుకోండి. సో అంత కష్టపడుతున్న షెఫ్ గురించి నాకు అనిపించింది, ఎందుకైనా 4 గోడల మధ్యనే వంటకాలు ఉండాలి. విహారీని బ్లెండ్ చేసి ఓషన్ పక్కన బీచ్ మీద, యార్డ్స్ మీద ఒక పెద్ద మిలియనేర్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ ఉండే అక్కడ అతని ఇంట్లో. సో ఎవ్రీవేర్ అనమాట, నేబర్హుడ్ ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ గురించి తెలవాలన్న ఈ ప్రయత్నం చేసిన తర్వాత ఇవన్నీ 10 episodes చేసి దాన్ని అప్రీచ్ చేసి ఒక ఎపిసోడ్ వి గేవ్ టు 7 ఫిల్మ్ ఫెస్టివల్స్ అండి. 9 ఎగ్జాక్ట్లీ 7లో సెలెక్ట్ అయినాయి. స్పెషాలిటీ ఏంటంటే ఆస్ట్రేలియాలో సెలెక్ట్ అయింది, యూరోప్లో సెలెక్ట్ అయింది, ఆఫ్రికాలో సెలెక్ట్ అయింది, యూఎస్ఏలో సెలెక్ట్ అయింది. ఇంకా 2 awards మాకు వచ్చింది లాస్ ఏంజలీస్ డ్రీమ్ మెషిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి, ప్లస్ సౌత్ ఫ్లోరిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి. సో ఈ ఫెస్టివల్ వాళ్ళకి ఆకర్షణమైన థింగ్ ఏముంది అంటే లొకేషన్స్, షెఫ్ ఆసిఫ్ యొక్క ఎండివర్, ఇవన్నీ ఒక ప్యాకేజ్ లెక్క ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళకి అద్భుతంగా నచ్చి ఇంత ప్రశంసలు అందజేసుకున్నాం మేము. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఫెస్టివల్ పీపుల్ హావ్ గివెన్ ద అవార్డ్స్ టు అస్. ఇదే కాకుండా విహారీని బ్లెండ్ చేసి అక్కడ టీవీ ఏషియాని యాజ్ అ డైరెక్టర్ నా ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అనేది అవార్డ్స్ కన్నా ఎక్కువ రివార్డ్స్తో ఉంటుందండి. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అందరు ప్రొడ్యూసర్ యూఎస్ఏ నుండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యూఎస్ నుండి, ఆసిఫ్ గారు యూఎస్ నుండి, మొత్తం క్రియేటివ్ టీమ్ మాత్రం హైదరాబాద్ నుండి ఉంది. సో ఆల్వేస్ రెవెన్యూ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ లోకల్ ఛానల్ టీవీ ఏషియా యూఎస్ఏ దాదాపు 25 years నుండి వాళ్ళు హ్యావ్ టేకెన్ అ రైట్స్ అండ్ ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ ద వాట్ ఎవర్ ఈ మేడ్ బికాస్ సక్సెస్ ఈజ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ టుగెదర్. విహారీ నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ అ గ్రాండ్ సక్సెస్, అది హాట్స్టార్ పైన ఉంది. ఆ తర్వాత ఒక లోటస్ పాండ్ అని ఫిలిం చేస్తుండే, దట్స్ అ గ్రాండ్ సక్సెస్, అది డిజ్నీ పైన ఉంది. ఇది టీవీ ఏషియా యూఎస్ఏలో ఉంది 3వ ప్రాజెక్ట్. అతి త్వరలో నేను యూఎస్లో ఉన్నప్పుడు మయోకి డాలస్ ఘర్షణలో అని ఒక ఫిలిం కూడా తీస్తున్నాను. దానికి ఎడిటర్ కానీ స్క్రిప్ట్ రైటర్ కానీ రామన్ గారే. అది కూడా అతి త్వరలో అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద అకంప్లిష్మెంట్స్. ఐ రియలీ థ్యాంక్ మై హోల్ టీమ్. సత్యనారాయణ గారు, who is a designer, Bakeshwar, who supported me,
రవి, రామం, అక్కడ ఆసిఫ్ టెరెన్స్ నుండి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సందీప్ గారు, నిశాంత్, అక్కడ యుఎస్ వాళ్ళు యాట్ డ్రైవర్ నుండి తీసుకొని ఇక ఎవ్రీ పర్సన్ అండి, గోల్ఫ్ కోర్స్ వాళ్ళున్నా ఎవరున్నా ఒక మిలియనర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ రిసీవ్ చేసుకున్న విధానం కానీ ఇట్ వాజ్ రియలీ గ్రేట్. అండ్ వెరీ సూన్ ఇది తెలుగు డబ్డ్ వర్జన్ మీరు తెలుగు ఛానల్లో చూడొచ్చు అతి త్వరలో, సమ్వేర్ ఇన్ డిసెంబర్. ఒక్కసారి టీవీ ఏషియా యూఎస్ఏలో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కెనడియన్ కంపెనీ ఒకటి వరల్డ్ బీబీ టీవీ అని ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా రైట్స్ తీసుకుందండి. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అతి త్వరలో ఘనంగా వైభవంగా ప్రసాద్స్లో కానీ దీని ట్రైలర్ రిలీజ్ చేసి వీఆర్ ప్లానింగ్ ఇట్ ఇన్ సెప్టెంబర్ 3rd week టు లాంచ్ ఎ ట్రైలర్. అండ్ ఏ డాక్యుమెంటరీ ఈ అబ్రిజ్డ్ వర్షన్కి వచ్చిందో విల్ బి ప్లేయింగ్ ఇట్. అండ్ ఐ హోప్ మీరు అందరు అక్కడ వస్తారు అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అండ్ సారీ ఫర్ ద డిలే, ఆల్మోస్ట్ 40 minutes. మీ పేషెన్స్కి ఐ రియలీ థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ వుడ్ ఆల్సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే న్యూస్ ఐల్ బి వెరీ గ్లాడ్. ఒక ఇవే కాకుండా మీరు ఒక ట్రావెలర్ బీ సేఫ్ అనే బుక్ కూడా ఉంది అక్కడ. నేను 2007లో ట్రావెల్ చేసినప్పుడు సేఫ్గా ట్రావెల్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ద్వారా ఈ బుక్ లాంచ్ ఇంకా యాప్ లాంచ్ చేసినాను. సో ఫ్రమ్ దెన్ ఐ ఆల్వేస్ స్ప్రెడ్ సేఫ్టీ. సో whenever you travel, please travel safe అన్న నినాదంతో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. నమస్కారం అండి. దాదాపు 15 సంవత్సరాల నుండి విఆర్ఈ అన్న ప్రోగ్రామ్ డైరెక్ట్ చేస్తున్నాను. ఏ విధంగా అయితే మీరు ఆదరించిండ్రో దాంతోనే స్ఫూర్తిగా తీసుకొని టీచింగ్ షెఫ్ అని యూఎస్ఏలో మన ఒక షెఫ్ ఆసిఫ్ సయ్యద్ అని 35,000 మందికి దాదాపు వంటలు నేర్పిస్తూ ప్రాక్టికల్గా మన టూరిజంని పెంచుతూ మన కల్చర్ గురించి అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. సో అది ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించి పోస్ట్ కోవిడ్ టైంలో అక్కడ వెళ్ళి అతనితో మాట్లాడి అతని పైన ఒక మంచి డాక్యూ ఫిలిం అండ్ షార్ట్ ఫిలిం తీస్తానండి. దాంతోపాటు అతని పైన 10 episodic సిరీస్ తీసినాము. ఆ సిరీసే వచ్చి టీచింగ్ షెఫ్. టీచింగ్ షెఫ్ కాన్సెప్ట్ ఏంటంటే 4 గోడల మధ్యన కాకుండా మంచి వంటకాలు వండుతూ మంచి లొకేషన్స్లో, అది బీచ్ ఉండొచ్చు, యాట్ ఉండొచ్చు, గోల్ఫ్ కోర్స్ ఉండొచ్చు, ఫారెస్ట్ మధ్యన ఉండొచ్చు. ఆ కాన్సెప్ట్తో వచ్చి సౌత్ ఫ్లోరిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు వచ్చింది మనకి, ప్లస్ లాస్ ఏంజలీస్ డ్రీమ్ మెషిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు వచ్చింది. ఇదే కాకుండా దాదాపు 3 other continents, యూరోప్ నుండి, ఫ్రాన్స్ నుండి, యూరోప్లో ఉన్న ఫ్రాన్స్ నుండి, ఆస్ట్రేలియా నుండి కూడా మనకి ఫెస్టివల్ పార్టిసిపేషన్ జరిగింది. దానికి ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ వెబ్ సిరీస్ అండ్ 10 episode సిరీస్ అతి త్వరలో మీరు టీవీ ఏషియా యూఎస్ఏ ఛానల్లో చూడొచ్చు. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద టీమ్, రామం గారు ద స్క్రిప్ట్ రైటర్, రవి గారు ద ఎడిటర్, అండ్ ద హోల్ షెఫ్ ఆసిఫ్, అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ టెరెన్స్ డెండి, ప్రొడ్యూసర్ గారు, అందరు టీమ్ యూఎస్ఏలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి హెల్ప్ చేసి ఈరోజు ఇన్ని అవార్డ్స్, ఇన్ని ఫెస్టివల్ పార్టిసిపేషన్కి హెల్ప్ చేసి ఐ రియలీ థ్యాంక్ దెమ్. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ అలాట్.